తమ్ముళ్ళు ఈ వీడియో ఎవరి కోసం అంటే ఎవరైతే హెల్త్ కేర్ అసిస్టెంట్ వీసా కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం. చాలామంది ఏంటంటే పోస్ట్ స్టడీ వీసా ఎండ్ టైంలో హెల్త్ కేర్ అసిస్టెంట్ వీసా మాకు వస్తుందా, ఎవరైనా స్పాన్సర్ చేస్తారా అనేది క్వశ్చన్ ఉంది. చాలామంది నన్ను రీచ్ అయినారు కూడా. తమ్ముళ్ళు ఆల్రెడీ చాలామంది హెల్త్ కేర్ కానీ సోషల్ కేర్లో కానీ చాలామంది పనిచేస్తున్నారు. ఆల్రెడీ 1Gలో ఉన్నప్పుడు 1Gగా స్టూడెంట్ ఉన్నప్పటి నుంచే పార్ట్ టైం జాబ్స్ కూడా హెల్త్ కేర్లో కానీ సోషల్ కేర్లో కానీ చేస్తున్నారు. నీకు నువ్వు ఐర్లాండ్లో కానీ యూకేలో కానీ ఉన్నప్పుడు నీకు ఆ 3 ఏళ్లలో ఎప్పుడు కూడా నువ్వు ఆ ఫీల్డ్లో పనిచేయకుండా నా వీసా అయిపోతుంది అని చెప్పి నాకు హెల్త్ కేర్ అసిస్టెంట్ వీసా వేస్తారా అని చెప్పి క్వశ్చన్ వేస్తున్నారు. ఎందుకు వేస్తారు తమ్ముడు? నీకు ఎక్స్పీరియన్సే లేనప్పుడు నీకు ఎవరెందుకు ఇస్తారు? నీకు ఆల్రెడీ మార్కెట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు దొరికిన తర్వాత మీకెందుకు ఇస్తారు? వాడికి ఆల్రెడీ వాడు సర్టిఫికేషన్ తెచ్చుకుంటాడు, వాడు ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటాడు, వాడికి జాబ్ ఇస్తాడు. కానీ జాబ్ ఇస్తారు కానీ వేరే ఎక్స్పీరియన్స్ లేనివాడిని తీసుకొచ్చి వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? కాబట్టి మీరు హెల్త్ కేర్ అసిస్టెంట్ వీసా మీకు మీ కోర్ ఫీల్డ్లో కావాలి, జాబ్ రాకుండా ఉన్నప్పుడు మీకు హెల్త్ కేర్ అసిస్టెంట్ వీసాకి స్విచ్ అవ్వాలి అనుకుంటే మీరు వచ్చిన డే 1 నుండి కూడా మీ పార్ట్ టైం జాబ్ మీరు ఆ ఫీల్డ్లో పనిచేస్తే మీకు వీసా ఇవ్వడానికి ఉంటుంది. మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, మీరు డిమాండ్ చేయొచ్చు. మీ దగ్గర స్కిల్స్ లేకుండా, మీ దగ్గర ఎక్స్పీరియన్స్ లేకుండా, సర్టిఫికేషన్స్ లేకుండా నాకు వీసా కావాలి అంటే అది చాలా కష్టము, చాలా రేర్, ఇవ్వడం మ్యాక్సిమం ఇంపాసిబుల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇది మీకోసమే ఇది.